అమెరికాలో విదేశీ విద్యార్థులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో బాంబు వేసింది. వందల మంది విద్యార్థుల వీసాలను రద్దు చేస్తున్నట్టు సంచలన ప్రకటన చేసింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ రాత్రికి రాత్రే వీసాలు రద్దు చేసి మెయిల్స్ పంపినట్టు తెలుస్తోంది. వీసాలు రద్దయిన విద్యార్థులు తక్షణమే దేశాన్ని వీడాలని, లేదంటే బలవంతంగా తరలిస్తామని ఆ మెయిల్స్లో హెచ్చరించింది. వీసాలు రద్దయిన వాళ్లలో కొందరు భారతీయ విద్యార్థులు కూడా ఉన్నట్టు సమాచారం. యూనివర్సిటీలో జరిగిన వివిధ ఆందోళనల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన అమెరికాలోని విదేశీ విద్యార్థులకు అక్కడి విదేశాంగ శాఖ మెయిల్స్ ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ వీసా నుంచి విదేశీ విద్యార్థులకు ఈమెయిల్స్ వెళ్లనున్నాయి. స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఈమెయిల్స్ పంపింది. కేవలం ఆందోళనలో పాల్గొన్న వారికే కాకుండా అక్కడి దృశ్యాలను, జాతి వ్యతిరేక సందేశాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన విద్యార్థులకు కూడా ఈ హెచ్చరికలు పంపినట్టు తెలుస్తోంది. యునైటెడ్ స్టేట్స్ ఇమిగ్రేషన్ అమెరికా జాతీయ చట్టంలోని సెక్షన్ 221 ప్రకారం మీ వీసా రద్దయింది. ఈ మేరకు స్టూడెంట్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రాంకు బాధ్యత వహించే అధికారులకు సమాచారం వెళ్ళింది. మీ వీసా రద్దు అంశం గురించి సంబంధిత కళాశాల యాజమాన్యానికి వారు తెలియజేయవచ్చు. హెచ్చరిక సందేశాలు వచ్చిన వారు తమ స్వదేశాలకు వెళ్లేందుకు సిబిపి హోమ్ యాప్ ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ చర్యతో ఆన్లైన్లో యాక్టివ్గా ఉండడం వల్ల కలిగే పరిణామాలు, భావ ప్రకటన స్వేచ్ఛ పరిమితులపై ఆందోళన రేకెత్తుతోంది.